అది జస్ట్ కామియో కోసం కనిపించారు అంతే, ఏదో ఆయన ఇష్టంగా ఉంచారు. ఫ్యాన్స్ అయితే 100% ఫుల్ఫిల్ చేస్తారు ఓన్లీ ఫస్ట్ హాఫ్ తో. వాళ్ళు పెట్టిన డబ్బులకి ఫస్ట్ హాఫ్ వరకు న్యాయం చేస్తారు, దాన్ని అయితే 1 డౌన్ లేదు. కాకపోతే సెకండ్ హాఫ్ వరకు మాత్రం అందరం డిసప్పాయింట్ చేస్తారు ఫ్యామిలీస్. అంత ఏం లేదన్న కామెడీ అలాంటి ఏం లేదు. ఇంకొకటి ఈ నక్కతో కూడా ఏదో కామెడీ ట్రై చేస్తారు కానీ అంత లేదు. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఆచరణలో ఒక సీన్ ఉంటుంది, చిరంజీవి చిన్నప్పుడు విఎఫ్ఎక్స్ పెట్టి ఏఐ పెట్టి చేశారు, అది దానివల్ల చాలా నెగిటివ్ వచ్చింది అప్పట్లోనే. అది చూసి కూడా వీళ్ళు ఎక్కడ ఏం నేర్చుకోలేదు. అలాంటివి ఒక 2 సీన్స్ రిపీట్ చేశారు, అది చాలా దరిద్రంగా వచ్చాయి. విఎఫ్ఎక్స్ వరకు దరిద్రంగా వచ్చాయి, దరిద్రంగా ఉంది. సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ దరిద్రంగా ఉంది. మీరు క్రిష్ గారు ఇంతకు ముందు డైరెక్ట్ చేసిన గైదుంపుతో జాతకాన్ని అయినా సరే, లేదంటే చిరంజీవి గారు యాక్ట్ చేసిన సైరా అయినా సరే, వాటి వరకు రియల్ లొకేషన్ తీసుకొని చాలా బాగా అనిపించింది. వార్ సీన్స్ అయినా సరే, లేదంటే కొండల సీన్స్ అయినా సరే చాలా బాగా అనిపించాయి. దీనికి వచ్చేసరికి ఏంటంటే ఏదో మేము గ్రాండ్ గా చూపించాలి, విఎఫ్ఎక్స్ పెట్టాలనుకుని ఒక విఎఫ్ఎక్స్ పెట్టారు, అది దరిద్రంగా వచ్చాయి. టైం పర్మిట్ కాదు, 5 years తీసారన్న. టైం పర్మిట్ ఇంకేం కావాలి, 5 years సరిపోలేదా? పవన్ కళ్యాణ్ గారు లేని సీన్స్ కూడా చాలా దరిద్రంగా వచ్చాయి. ఎందుకంటే ఆయన పెట్టిన ప్రతి విఎఫ్ఎక్స్ లో పెట్టినా సరే ఎందుకు మరి ఆర్టిఫిషియల్ గా అనిపించింది, తెలిసిపోతుంది. ఎంత మీరు కంటెంట్ లేకపోయినా సరే ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంది కదా. ఫస్ట్ హాఫ్ వరకు ఆయన మ్యానరిజమ్స్, ఆయన డైలాగ్స్, ఆయన యాక్షన్ సీన్స్ తో లేపారు. అది సెకండ్ హాఫ్ మిస్ అయింది, కంప్లీట్ గా బ్యాక్ ఫైర్ అయింది. లేదు ఆయన చాలా బాగా వాడుకున్నారు. ఆయన యాక్టింగ్ అయినా సరే, లేదంటే డైలాగ్ డెలివరీ అయినా సరే, ఆయన ఎలివేషన్స్ అయినా సరే చాలా బాగా పడ్డాయి. స్టార్టింగ్ లో అయినా సరే, ఎండింగ్ లో అయినా సరే అంత ఏం లేదన్న. లీడ్ అసలు ఏదో ఇప్పుడు ఎలా అంటే రెగ్యులర్ సినిమాకి ఇంటర్వల్ బ్లాక్ ఎలా పడేద్దు దానికి అలా పెట్టుకున్నారు అంతే. ఒక RRR అది ఫేక్ అన్నది. పార్ట్ 2 డెఫినెట్ గా వస్తుంది, కాకపోతే అది ఏ రేంజ్ లో ఆడుతుందో చూసుకోవాలి. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఇంకొంచెం గ్రిప్పింగ్ గా తీసుకుంటే సెకండ్ పార్ట్ మీద కొంచెం ఇది వచ్చేది, ఇంట్రెస్టింగ్ వచ్చేది. బట్ లేదు, ఫస్ట్ హాఫ్ వరకు 100% ఫ్యాన్స్ కి అయితే న్యాయం చేశాడు. లాస్ట్ ఫైట్ బాగుంది, ఫైట్ ఒకటి చాలా బాగుంది. 20 minutes చాలా బాగుంది, సింగిల్ హ్యాండ్ గా అయిపోయింది బీజిఎం. ఇది కాకుండా సెకండ్ హాఫ్ లో కంటెంట్ లేదు, నేను చెప్పేది అది. కంటెంట్ ఉండి సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా తీసుంటే ఫస్ట్ హాఫ్ వరకు న్యాయం చేశాడు. మనం ఏదైతే పవర్ స్టార్ ఫ్యాన్స్ గా మనం థియేటర్కి వెళ్తామో మనకైతే ఫుల్ మీల్స్ పెట్టాడు. ఒక న్యూట్రల్ ఆడియన్స్ కి ఏదైతే కావాలో అది మిస్ అయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.